చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026లో ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేశారు, ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు అండ్ వాళ్ళ దగ్గర ఇంకా ఎంత అమౌంట్ ఉంది, మినీ ఆప్షన్లో వాళ్ళు అల్లాడిస్తారా లేదా క్లారిటీగా చెప్తాను వినండి. నెంబర్ 1, రుతురాజ్ గైక్వాడ్ని రిటైన్ చేసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కేకి క్యాప్టెన్ అండ్ ఓపెనర్గా అద్ర కొడతాడు. అండ్ నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది రుతురాజ్ గైక్వాడే. క్యాప్టెన్సీ స్కిల్స్లో కానీ అతను ఓపెనర్గా అద్భుతంగా ఆడగలడు. సో రుతురాజ్ గైక్వాడ్ని రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆయుష్ మాత్రే. ఐపీఎల్ 2025లో అద్దరగొట్టిన ప్లేయర్ ఆయుష్ మాత్రే. ఓపెనర్గా చుక్కలు చూపించగలడు అండ్ మిడిల్ ఆర్డర్గా కూడా ర్యాంపేజ్ ఆడగలడు. ఐపీఎల్ 2025లో ఆయుష్ మాత్రే అద్దరగొట్టాడు. తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఇంప్రెస్ చేశాడు ఈ యంగ్స్టర్. ఇంకా నెక్స్ట్ ఓవర్సీస్ ప్లేయర్ అయిన డెవాల్డ్ బ్రేవిస్ ఐపీఎల్ 2025లో రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం వచ్చాడు. కానీ ఎందుకురా నన్ను ఆక్షన్లో తీసుకోలేదు అని ప్రతి టీంకి సమాధానం ఇచ్చి ఊచ కోతాడిచ్చాడు. వచ్చాడు, గ్రిస్ దగ్గర నమస్కారం చేశాడు, ఊచ కోతాడిచ్చాడు. రిపీట్. అందరూ డెవాల్డ్ బ్రేవిస్ని బేబీ ఏబిడి అంటున్నారు, కానీ నేను బేబీ ఏబిడి కాదు, ఏబిడిఏ డెవాల్డ్ బ్రేవిస్లోకి పూనాడు అని చెప్తా. ఎందుకంటే తన తాండవం అలా ఉంది. ఏబిడిఏ మరో రూపంలో వచ్చినట్టుంది, డెవాల్డ్ బ్రేవిస్ రూపంలో. ఇంకా నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని. సిఎస్కేకి బ్యాక్ బోన్. సిఎస్కే అంటే మహేంద్ర సింగ్ ధోని అంటే సిఎస్కే. అలా సిఎస్కేకి జెర్సీ నెంబర్ 7 అనేది ఫర్ ఎవర్. సో మహేంద్ర సింగ్ ధోని ఆడితే సిఎస్కే తరపునే ఆడతాడు. అండ్ ఇంకా మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నాడంటేనే సిఎస్కే కూడా ఈ క్రేజ్ ఉంది. సో మహేంద్ర సింగ్ ధోనిని రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఉర్విల్ పటేల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే తను ఒక సూపర్ స్టార్ అవుతాడు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని హయామాలో సో తను ఇచ్చే సూచనలతో ఉర్విల్ పటేల్ వెరీ సూన్ సూపర్ స్టార్ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ సంజు శాంసన్ ఎలా వచ్చాడు అంటే ట్రేడ్ చేశారు. సో ట్రేడ్ అంటే ఇక్కడ సిఎస్కేకి బ్యాక్ బోన్ అయినా సిఎస్కే వాళ్ళు కొంచెం వెన్నుపోటు లాంటిదే, కానీ వెన్నుపోటు కాకుండా పొడి చేసి రవీంద్ర జడేజాను వదిలేశారు. ఇంకా రవీంద్ర జడేజాతో పాటు శ్యామ్ కరాన్ కూడా వదిలేశారు. వీళ్ళిద్దరిని రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చేసి సో సంజు శాంసన్ని తెచ్చుకున్నారు. సంజు శాంసన్ ఎందుకు తెచ్చుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రుతురాజ్ గైక్వాడ్ లేకపోతే క్యాప్టెన్సీ చేయగలడు సంజు శాంసన్. మహేంద్ర సింగ్ ధోని లేకపోతే వికెట్ కీపింగ్ చేయగలడు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కానీ ఆయుష్ మాత్రే కానీ ఓపెనర్గా లేకపోతే ఓపెనర్గా చేయగలడు. వేరే ప్లేయర్స్కి ఎవరైనా ఇంజురీ ఉంటే మిడిల్ ఆర్డర్లో ఆడగలడు. అంటే క్యాప్టెన్సీ చేయగలడు, ఓపెనర్గా ఆడగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, వికెట్ కీపింగ్ చేయగలడు. మన ఇండియన్ ప్లేయరు. ఇంతకంటే ఏం కావాలి? సిఎస్కే లెగసీని కంటిన్యూ చేసే సూపర్ స్టార్ ఈ సంజు శాంసన్. ఇంకా నెక్స్ట్ శివం దూబేని రిటైన్ చేసుకున్నారు. శివం దూబే ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఫినిష్ చేసి సిఎస్కేకి ఘన విజయాలు అందించేశాడు. అందుకని శివం దూబేని కూడా రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఓవర్సీస్ ప్లేయర్ అయిన జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, తర్వాత ఓవర్సీస్ ప్లేయర్ అయిన నూర్ అహ్మద్ ఒక మిస్టరీ స్పిన్నర్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. నూర్ అహ్మద్ కోసం సిఎస్కే మేనేజ్మెంట్ అయితే 10 ఫింగర్స్ చూపించి మరి ది బెస్ట్గా అతను ఏరి కోరి తెచ్చుకున్నారు. మనోడిచ్చే పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది మరి. ఇంకా నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ అండ్ గుర్జన్ప్రీత్ సింగ్, నతన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి. ఈ ప్లేయర్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్లేయర్ని సిఎస్కే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఇంకా రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు అంటే రాహుల్ త్రిపాఠి. రైజింగ్ పూణేలో మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు రాహుల్ త్రిపాఠి ప్రతి మ్యాచ్ అద్దరుగొట్టాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ తరపున కూడా కొన్ని మ్యాచెస్ అయితే ర్యాంపేజ్ ఆడాడు. కానీ ఏం చేస్తాం, ఫామ్ని కోల్పోయాడు. ఇలా ప్రతి టీము రిలీజ్ చేస్తూనే వచ్చింది. నెక్స్ట్ మనీష్ బేడి, ఆండ్రూ సిద్ధార్థ్, డెవెన్ కాన్వెన్ కూడా వీళ్ళు ఈసారి రిలీజ్ చేశారు. ఎందుకంటే కొంచెం టెస్ట్ ఫార్మేట్, ఓడిఐ ఫార్మేట్ని ఐపీఎల్లో మిక్స్ చేస్తున్నాడని ఒక ఫీలింగ్ వచ్చేసింది. డెవెన్ కాన్వెన్ కూడా రిలీజ్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ రవీంద్ర జడేజాని ఆల్రెడీ మీకు చెప్పాను ట్రేడ్ చేశారు. శ్యామ్ కరాన్ కూడా ఆ ట్రేడ్లోని పంపించేశారు. ఇంకా నెక్స్ట్ దీపక్ కూడా, విజయ్ శంకర్ వీళ్ళిద్దరిని కూడా వదిలేసేశారు. వీళ్ళిద్దరు ఎందుకు ఐపీఎల్లో అస్సలు సెట్ అవ్వట్లేదు. అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇద్దామన్నా కూడా ఎన్ని ఛాన్సులు వచ్చినా ఒక్కసారి కూడా ప్రూవ్ చేసుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ మన గుంటూరుడు షేక్ రషీద్, తనను కూడా వదిలేశారు. ఇంకా కమలేష్ నగర్కోటి అండ్ అలాగే మతీషా పతిరానాను కూడా వదిలేయటం కొంచెం షాకింగ్ అనిపించింది. వాళ్ళకి కీ బౌలరు 12th ఓవర్ దగ్గర వచ్చాడంటే డెత్ ఓవర్ దాకా అద్దరుకొట్టే బౌలరు ఈ పతిరానా. మరి పతిరానాని కూడా ఇలా వదిలేస్తారని అసలు షాకింగ్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టోటల్ ప్లేయర్స్ అయితే 18 మెంబర్స్. ఇంకా ఓవర్సీస్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇంకా మినీ ఆప్షన్కి వెళ్ళడానికి ఎన్ని కోట్లు ఉన్నాయిరా అంటే 43.40 CR, 43 కోట్లకి పైగా ఉంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళైతే
మారు మోగిచ్చేస్తారు, దూళ్ళ తీర్చేస్తారు. 43 కోట్లతో వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. ఇంకా బ్యాట్స్మెన్స్ ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, ఎంఎస్ ధోని, సంజు శాంసన్, శివం దూబే ఇలాంటి స్టార్స్ ఉన్నారు. ఇంకా 43 కోట్లు ఉన్నాయి. ఇంకా ర్యాంపేజ్ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ IPL 2026లో. ఎందుకంటే ఇంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఇంకా 43 కోట్లు వీళ్ళ దగ్గరున్నాయి అంటే మాటలా చెప్పండి.